ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక అని 18వ కీర్తన 46వ వచనంలో భక్తుని నోట నుండి పలుకుతున్న మాటలు మనం వింటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం ఒకసారి గమనించినట్లయితే, భక్తుడు దేవుడు తనకు చేసిన మేలులను బట్టి, తన ఎడల చూపినటువంటి అత్యధికమైన కృపను బట్టి, తనకిచ్చిన గొప్ప శ్రేయస్కరమైన, క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని బట్టి ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు జీవం కలిగిన వాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, ఆయన మాత్రమే స్తోత్రార్హుడు, ఆయన మాత్రమే పూజింపదగిన వాడు, నా రక్షణకు కారణభూతుడు, నా యొక్క క్షేమానికి కారణభూతుడు అని ప్రభువుని స్తుతిస్తూ ఆయన బహుగా స్తుతినందునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ సమయంలో దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి మేలులు ఆయన చేస్తూ ఉన్నారు. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి వేళలో మనకు, మన కుటుంబానికి, మన యొక్క సంఘానికి, లేక మన పిల్లలకు, మన బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు, మనకు కావలసిన వారందరికీ కూడా దేవుడు అనేక రీతిలుగా ఆయన మేలులు చేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈనాడు దేవుని దగ్గర నుండి క్షేమాన్ని పొందుకుంటున్నటువంటి మనము, ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నటువంటి మనము, మన ప్రభువు మన నుండి ఆయన ఏమీ కోరుకోవట్లేదు, కానీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్తుతులు మాత్రమే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించినటువంటి భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. నా రక్షణకర్త అయినటువంటి దేవుడు బహుగా స్తుతినందునుగాక అని. కనుక ఈనాడు ప్రభువులో ఒక క్షేమకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న మన కుటుంబాలలో, దేవుని చేత ఆశీర్వాదభరితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ప్రభువు చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని నామాన్ని మహింపరుస్తూ, ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించే పిల్లలుగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ దేవుడు మనం బహుగా ఏ రీతిగానైతే ఆయన స్తుతిస్తూ ఉన్నామో బహుగా ఆయన మనలను ఆశీర్వదిస్తారనే మాటను గమనించి ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిద్దాం, విశ్వాసములో అభివృద్ధి పొందుదాం, ఆత్మీయతలో ఫలిద్దాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆ రీతిగా మన జీవితాలు ఉండడానికి దేవాది దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ గల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతా మీరు మాకు తోడుగా ఉన్న సహాయం చేసి నడిపించండి. నీ పిల్లల యొక్క పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి చేతి పనుల్లో, వారి రాకపోకలన్నింటిలో మీరే తోడై ఉండమని, అలాగే ప్రభు ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.